జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఇంకా దాని గురించి వదిలేయండి. హలో గోదాదేవి గారు, నమస్తే. ఏంటి భవానీ, ఏదో దేవుని చూసినట్టు చూస్తున్నావు? వరమేమైనా కావాలా ఏంటి? నిజంగానే దేవుణ్ణి చూసినట్టే ఉంది బాబు. ఎంత బాగున్నారో తెలుసా? చూసారా, నా దిష్టితో పాటు ఎంతమంది దిష్టి తగిలిందో ఏంటో. ఉండండి, దిష్టి తీస్తాను. భవానీ, యాక్చువల్గా నువ్వే నాకంటే చాలా బాగా చేసావు. నువ్వే దిష్టి తీయించుకోవాలి. ఆ పని ఎప్పుడూ అయిపోయింది బాబు. మా అమ్మ మా అక్క 2 చుక్కలు పెట్టేశారుగా. ఏమ్మా? అవునమ్మా, మీరిద్దరూ ఎప్పుడూ ఇలానే కలిసుండాలి. మీ మీద ఎవ్వరి దిష్టి పడకూడదు. అమ్మా, గోదా కళ్యాణానికి సమయం అయింది. సుబ్రహ్మణ్యం గారు రమ్మంటున్నారు. పదండి. రండమ్మా. పద. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా. పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన. వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది. స్త్రీ పురుష సంసార సాగరపు మదనాన్ని సాధించమంటున్నది.
కళ్యాణం పచ్చతోరణమై వెలిగేటి సంప్రదాయం కలిసి ఉంటేనే కలదు సుఖమంటూ తెలిపేటి తీపి కావ్యం ఇరువురిని జత చేసి అక్షింతలే వేసి దీవించు సమయం ఇదే హోమాగ్ని సాక్షిగా ఏడడుగులే ఇంచి నడిపించు తరుణం ఇదే హృదయాన్ని తెరచి మమతల్ని పరచి పరివారమును పెంచు శుభకార్యమే కడవరకు నీ వెంట తోడంటూ ఒకరుంటి నీ జీవితం నిత్య సౌభాగ్యమే కళ్యాణం వైభోగం వసుధైక మానవుని శుభయోగం. అమ్మా, మీరనుకున్నట్టే గోదాదేవి కళ్యాణం పూర్తయింది. అలాగే మీ కూతురికి మేనల్లుడికి నిశ్చితార్థం పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా జరుగుతాయి. మంచిది పంతులు గారు, మీరే దగ్గరుండి ఈ నిశ్చితార్థము పెళ్లి జరిపించాలి. అలాగే అమ్మా, తప్పకుండా జరిపిస్తాను. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి. చల్లగా ఉండండి. ఏంటి భవానీ ఇది? 5 ఇంచెస్ బటర్ఫ్లైని చూస్తేనే నా హార్ట్ బీట్ రైజ్ అవుతుంది. అలాంటిది 5 ఫీట్ బటర్ఫ్లైలా ఉన్న నిన్ను అంత అందంగా చూసేసరికి నా హార్ట్లోనే బటర్ఫ్లైస్ ఎగురుతున్నాయి. ఏంటి రాహుల్ బాబు ఇంత పని చేశారు? మిమ్మల్ని ఆ వెంకటేశ్వర స్వామిలా చూస్తుంటే నన్ను నేనే మైమరిచిపోయాను. ఒక్క క్షణం ఆ గోదాదేవిని నిజంగా నేనే అయితే బాగుండనిపించింది. భవానీ, ఏదో మర్చిపోలేని అద్భుతాన్ని చూసినట్టు అలా ఉండిపోయావు. అబ్బే అలాంటిదే లేదక్కా. నువ్వు లేదంటల్లోనే తెలుస్తోంది భవానీ, ఉన్నదాన్నేదో దాస్తున్నావని. ఏమంటున్నావక్క? నాకేం అర్థం కావట్లేదు. కానీ నాకు అర్థమైంది. ఈరోజు రాహుల్ బాబు వెంకటేశ్వర స్వామిలా నీ ముందున్నప్పుడు నీ కళ్ళల్లో వచ్చిన మెరుపుని నేను చూశాను. అది అక్కా, అది రాహుల్ బాబు మీదున్న అభిమానం అంటావా? అలా అని నాకు అబద్ధం చెప్పినా పర్వాలేదు, కానీ నీ మనసుకి నువ్వు అబద్ధం చెప్పుకోకు. ఏంటక్కా ఏదేదో అంటున్నావు? ఏదేదో కాదు భవానీ, నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడగనా? అడుగక్కా. నువ్వు రాహుల్ బాబుని ఇష్టపడుతున్నావు కదా? ఏం మాట్లాడుతున్నావు అక్క? నేను రాహుల్ బాబుని ఇష్టపడ్డవేంటి? అలాంటిదేం లేదక్కా. రాహుల్ బాబు నాకొక మంచి స్నేహితుడు. ఏంట్రా రాహుల్, ఏదో ప్రేమలోకంలో తేలిపోతున్నట్టున్నా? అదేం లేదక్క, ఏదో క్యాజువల్గా. రే కవర్ చెయ్యకరా. 70mm స్క్రీన్లో కనిపించినట్టు క్లియర్గా నీ ఫేస్లో కనిపిస్తుంది. నా ఫేస్లోనా? నా ఫేస్లో ఏం కనిపిస్తోంది? ఆ గోదాదేవి గెటప్లో ఉన్న భవానీ. అవునరా, నీ కళ్ళల్లో స్టేజి మీద నువ్వు చూసిన ఆ భవానీయే కనిపిస్తుంది. అక్క ఏం మాట్లాడుతున్నావు అక్క? భవానీ కనిపించడం ఏంటి? కూల్ రాహుల్,
ఫస్ట్ నువ్వు కూల్గా ఉండరా. నేను క్లియర్గా అబ్జర్వ్ చేశానురా నిన్ను. నువ్వు స్టేజి మీద భవానీని చూస్తూ ఉంటే నీ కళ్ళు 1000 వాట్స్ బల్బులా వెలిగిపోయాయి. అరే రాహుల్, నిజం చెప్పరా, నువ్వు భవానీని లవ్ చేస్తున్నావు కదరా? అక్క, అవునక్క, ఈ మ్యాటర్ని నేనే నీతో చెప్పాలనుకున్నాను, కానీ అసలు నీకెలా తెలిసింది? మ్మ్? అది నిన్ను చూస్తేనే అర్థమవుతుంది భవానీని నువ్వు ఎంత డీప్గా లవ్ చేస్తున్నావో అని. భవానీ నీకు ఎక్సలెంట్ చాయిస్ రా. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. రాహుల్, నీ లవ్ ఓకే, కానీ మరి ఐశ్వర్యతో పెళ్ళి ఎంగేజ్మెంట్ అనుకుంటున్నారు కదరా, ఇదంతా ఎలా మేనేజ్ చేస్తావు? నేను దాని గురించే వరి అవుతున్నానక్క. అటు చూస్తేనేమో వాళ్ళు పెళ్ళి అని ఏవేవో ఊహించుకుంటున్నారు. ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు. రాహుల్, వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు అంతా వదిలే. నీ మనసు ఏం చెప్తుందో అది మాత్రమే విను. జస్ట్ ఫాలో యువర్ హార్ట్ రా. స్నేహానికి మీ మధ్య ఉన్న ప్రేమకి ఒక సన్నటి గీతే తేడా భవాని. మీది ప్రేమో స్నేహమో నాకన్నా నీ మనసుకే బాగా తెలుసు. కానీ ఒక అక్కగా మాత్రం నా చెల్లికి రాహుల్ బాబు లాంటి మంచి భర్త వస్తే మాత్రం నేను చాలా సంతోషపడతాను. అక్కా, భవాని, నీ మనసునే అడిగి చూడు. రాహుల్ బాబు మీదున్నది ప్రేమో స్నేహమో అదే నీకు చెప్తుంది. ఏం ఆలోచించకుండా దాని మాటే విను. అద్భుతమిది కాదా? భవాని, ఎన్నిసార్లు అడిగినా నా హార్ట్ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తోంది. నిన్ను పదే పదే చూడాలని చెప్తోంది. ఎందుకు నా మనసు పదే పదే రాహుల్ బాబుని చూడాలని కోరుకుంటుంది? కొంపదీసి అక్క చెప్పినట్టు రాహుల్ బాబుని ఇష్టపడుతున్నావా? అమ్మో, కాదు కాదు, అలా ఏం కాదు. రాహుల్ బాబుకి నిశ్చితార్థం అవుతుంది భవానీ. ఏం ఆలోచిస్తున్నావు? తప్పు తప్పు. మనిషి మాట వినొద్దు, మనసు మాట అస్సలు వినొద్దు. భవానీ, నా బ్రెయిన్ మొత్తాన్ని నువ్వే ఆక్యుపై చేస్తున్నావు. చూడు, నీ వల్ల నా ప్యాషన్ కూడా మర్చిపోతున్నాను. అన్ని నీ థాట్సే. రాహుల్, కమాన్ మ్యాన్, లెట్స్ బ్రేక్ ది టెంపుల్ మిస్టరీ. రే రాహుల్, పిచ్చి కూడా ఓ లిమిట్ ఉంటుందిరా. ఏ విక్రమ్, ఏంట్రా అలా అంటున్నావు? లేకపోతే ఏంట్రా, ఒక పక్క ఇష్టం లేని పెళ్లి, ఇంకో పక్క ప్రాణంగా లవ్ చేస్తున్న పిల్ల, మరో పక్క మన బిజినెస్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇన్ని కాంప్లికేషన్స్ పెట్టుకొని కూడా నువ్వు ఇంకా ఆ టెంపుల్ మిస్టరీ బ్రేక్ చేయాలంటున్నావంటే ఏవన్ మ్యానియాక్రా నువ్వు. కమాన్ రా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మన ప్యాషన్ని మాత్రం పక్కన పెట్టకూడదు. ఈ నైట్ ఎలా అయినా భవానిని తీసుకొని ఆ టెంపుల్ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి. నువ్వెప్పుడు నా మాట విన్నావు, కానీ వెళ్తే వెళ్ళావు. జాగ్రత్తరా బాబు, ఆ ప్లేస్ అసలే మాయా బజార్లా అంత మిస్టరీగా ఉంటుంది.
ఆ మాయా బజార్ మిస్టరీ ఏంటో ఈ నైటే తెలిసిపోతుంది. అన్నయ్య, ఇప్పటి వరకు ఇది నాది అని నేను మనసు పడిన ప్రతి దాన్ని అధికారంతో లాక్కోవడమే నాకు తెలుసు. ఫస్ట్ టైం ఒక ముఖ్యర మీద ఆశపడి దాన్ని దక్కించుకోలేకపోతున్నాను. ఇదెంత అవమానం అన్నయ్య. అమ్మా, నేనుండగా నిన్ను అవమానపడనివ్వనమ్మా. సింహం వేటాడేటప్పుడు ఒకసారి జింక తప్పించుకున్నంత మాత్రాన సింహం ఓడినట్టు కాదమ్మా. ఎప్పటికైనా వేటలో గెలిచేది మనమే, నిలబడి ఏలేది మనమే. నువ్వు చెప్పేది నిజమే అన్నయ్య. గెలిచేది మనమే, నిలబడి ఏలేది మనమే. అత్తయ్య, మీరు అడిగిన నగలు. గుడ్. మనం గెలవాలి అంటే మినిమం ఈ రేంజ్ సౌండ్ ఉండాలి. ఈసారి మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. జరుగుతుందమ్మా, మీరు అడుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది. ఈసారి మన పావుల్ని కదిపించడం ఎవ్వరి వల్ల కాదమ్మా. జరగాలనే ఆశపడుతున్నాను. ఈసారి మిస్ అయితే మాత్రం నేను నా స్టైల్లోకి దిగి ట్రై చేయాల్సి ఉంటుంది. లేదత్తయ్య, ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదు. రే, ఏం జరగాలి, ఏం మిస్ అవ్వకూడదు మీలో మీరు మాట్లాడుకుంటే ఎలా? నాకు అర్థమయ్యేలా చెప్పండి. ఏం లేదన్నయ్య, ఈ నగలతో ఆ ముఖ్యరని మన చేతుల్లోకి వచ్చేలా చేస్తాను. ఈ నగలతోనా? అదెలా అమ్మా? ఆ ముఖ్యర మన చేతికి రాకుండా చేసింది ఆ భవానీయే కదయ్య గారు. అవునరా, చేతిలోకొచ్చిన ముఖ్యర చేజారింది ఆ భవానీ వల్లే. అది ఉన్నంతకాలం ఆ ముఖ్యర మన చేతికి రానివ్వదు. అందుకే ముందా భవానీని ఆ గుడిలో నుంచి గెంటేస్తే ఆ తర్వాత ఆ ముఖ్యర ఎగురుకుంటూ మీ దగ్గరకు వచ్చేస్తుంది. వినడానికి బాగానే ఉందిరా, కానీ ఆ భవానీ ఎప్పుడు చూసినా తేనె పట్టు కంటుకున్న తేనెటీగలాగా గుడి చుట్టూ కాపలా కాస్తూనే ఉంటుంది. అలాంటి దాన్ని గుడిలో నుంచి గెంటేయడం ఎలా? అందుకే అన్నయ్య ఈ నగలు షో అంతా అరేంజ్ చేసింది. ఈ నగలా? రేపు ఊరందరి ముందు ఈ నగలు అమ్మవారికి కానుకగా ఇస్తాం. ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ మనమే ఈ నగలు కొట్టేస్తాం. చివరికి అలానే భవానీ మీదకి తోసేసి దాన్ని గుడి నుండే కాదు ఈ ఊరి నుంచే గెంటేలా చేస్తాను. అప్పుడు ఆ ముఖ్యర మనవశమవుతుంది. నా చెల్లెలు ఈ స్టేట్కి సీఎం అవుతుంది. నేను మినిస్టర్ని అవుతా. అదిరింది ఐడియా. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. ఈసారి మాత్రం మన ప్లాను దేనివల్ల మిస్ అవ్వకూడదు. నన్ను నమ్మండమ్మా. 600 ఈ ఊరిని మీ కాలి కింద నలిపైనా ముఖ్యర మీ చేతికొచ్చేలా నేను చేస్తానమ్మా. ఇది నా మాటమ్మా. అవునత్తయ్య, ఈసారి ఏదడ్డొచ్చినా ఆ ముఖ్యర నీదే. ఫిక్స్ అయిపో. అన్నయ్య, ఒక్కసారి ఆ ముఖ్యర నా చేతికొచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయింది. ఇప్పుడు నేను కన్న కలలు నెరవేరే టైం వచ్చింది. ఈ అవకాశం మాత్రం మనం వదులుకోకూడదు. అవునమ్మా, వదులుకోకూడదు. ఆ ముఖ్యరతో మన తలరాతలు మనమే మార్చి రాసుకోవాలి. అలా రాయాలి అంటే రాహుల్ ఐశ్వర్య ఎంగేజ్మెంట్కు ముందే ఆ ముఖ్యర నా చేతిలో ఉండాలి. లేదంటే అనే మాటే లేదమ్మా. ఎంగేజ్మెంట్కి ఒక్క క్షణం ముందే ఆ ముఖ్యర నీ చేతుల్లో ఉంటుంది. ఇది నా మాటమ్మా. ఈ అన్నయ్య నా చెల్లెలికిస్తున్న మాట.
సీనయ్య సీనయ్య నీకిష్టమని నీకోసం జంతికలు చేశాను కష్టపడి తినయ్యా. ఇంత రాత్రి వేళ జంతికలేంటమ్మా? నువ్వు తింటే నాకు తృప్తిగా ఉంటదయ్యా. మా అవి జంతికలు కాదమ్మా. ఆ, ఇవి జంతికలే అయ్యా. సరిగ్గా చూడమ్మా, అవి కప్పలు. కప్పలు కప్పలు అమ్మా, కప్పలు కప్పలు అయ్యా, కప్పలు అమ్మా, అయ్యా, అమ్మా, కప్పలు అయ్యా. బాబు సీను ఈ ఏలప్పుడు ఎక్కడికయ్యా? పని పూర్తి చేయడానికి వెళ్తున్నాను. రేపు వెళ్ళొచ్చు కదయ్యా. వద్దు, ఇప్పుడే పని పూర్తి చేయాలి. ఈ రాత్రికే పూర్తి చేయాలి. అయ్యా, ఇంత రాత్రి వేళ బయటికి వెళ్తే ఏ పురుగో పాము ఉంటుంది కదయ్యా. ఈ పురుగులు పాములు నన్నేం చేయలేవు నాన్న. అయినా పాము నీ చేతిలో ఉండగా నన్నేం చేస్తుంది? పాము నా చేతిలోనా? నా చేతిలో ఉంది తువ్వాలయ్యా. సరిగ్గా చూడు నాన్న, అది పాము. పామా? పౌర్ణమి రోజున చంద్రుడి వెన్నెల ఈ రెక్కల గుర్రం నీడ ఆ తలుపు మీద పడితే ఓపెన్ అవుతుందని అర్థం. మంగళం ప్రణమామ్యహం.